ఇండియా తెలియదని ఆయన అనేవాడు. నెహ్రూ కన్నా తీవ్రమైన సోషలిస్ట్ ఎవరంటే సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ అన్నవాడు అసలు వీళ్ళకి ఈవేళ ఆయన కూడా వీళ్ళు సుభాష్ చంద్రబోస్ని గాంధీ గారే దెబ్బేశాడు, పటేల్ని గాంధీ గారే దెబ్బేశాడు అని చూపిస్తున్నారు. అసలు సుభాష్ చంద్రబోస్ అన్నవాడు 39లో ఒక ఎలక్షన్ జరిగితే చెప్పాడు, కాషాయ బట్టలు వేసుకుని ఎవడో చోటు అడిగితే కాల్చిపారేయండి అన్నాడు. ఎందుకంటే మతం పేరుతో రావడానికి చూస్తున్నారు, ఇన్ఫిల్ట్రేషన్ రానీకండి చెప్పాడు. అది వాళ్ళని కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరెవరైతే గాంధీకి నెహ్రూకి వ్యతిరేకం వాళ్ళందరూ మాకు అనుకూలం అన్నట్టుగా ఇస్తున్నారు క్యాంపెయిన్. అది నిజం కాదు. అదే అందుకే ఫస్ట్ వచ్చింది ఏ క్యాంపెయిన్, మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. ఇండియా ఫస్ట్ వచ్చింది. అన్నీ కేవలం పచ్చి మనకి ఇంతకుముందు చందమామలో వచ్చేది బేతాళ కథలు, ఆకన్నా కేవలం కల్పితం అని రాసి ఉండేది ఇలా బ్రాకెట్లో. అలాగే వీళ్ళు పెట్టేవన్నీ కేవలం కల్పితం. డిస్క్లైమర్ మనం అన్నీ ఎవడ చూస్తాడు, ఇలా పట్టింది. ఇప్పుడు ఇందాక అడిగారుగా గాంధీ గారు ఇలాంటి కదండి అలాంటి కదండి అని. ఏమండి వరుస పెట్టి ఇప్పుడు మన రాజమండ్రి పెద్ద మసీద్ దగ్గర వేణుగోపాల స్వామి గుడి ఉంది. వాళ్ళు ఇంకా ఆధారాలు ఎతకాలి. మీరు బయట వెళ్ళి చూడండి, 2 ద్వారపాలకులు ఉంటారు. తీలేదు ద్వారపాలకుల్ని, అలా ఉంచేశారు. గుడికే ఉంటారు ద్వారపాలకులు, ఉంచేశారు అలాగా. ఎందుకంటే ఇక్కడ రాదా గొడవ. ఆ వేళ అక్కడ ఇస్లాంలోకి వేణుగోపాల ఉద్దేశం ఏంటంటే, ఆ వేళ వేణుగోపాల స్వామి గుడి దాని ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వాళ్ళ కుటుంబం, ఆ గుడి అప్పుడు కుటుంబాలకే ఉండేవి గుళ్ళు, ఎండోమెంట్లు ఏం లేవు. ఎవడో ఆయన మొక్కుకున్నానో ఆయన గుడి కట్టించేవాడు. ఆ గుడికి సంబంధించిన కుటుంబంలో 10 మంది ఉన్నారు. 10 మందిలో 9 ఇస్లాం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏం చేద్దామంటే మేము ఇక్కడ పక్కన మసీదు కట్టుకుంటాం అన్నారు. ఇవన్నీ రక్తపాతంతో ఏర్పడినవి కాదు, ఒక డివిజను. అలాగే ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు. ఈవేళ క్రిస్టియన్స్ మొత్తం మనకు తెలిసిన వాళ్ళందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారు. ఏంటంటే నవ్వుతాడు. ఏంటి తప్పేంటి? అతనికి ఏదో నమ్మకం కుదిరింది. దేవుడు అనేది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. అతనికి ఏదో నమ్మకం కుదిరింది. అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారండి. యూనిఫామ్ 7 కోడ్ అది బ్లండరు. అది ఇప్పుడు ఇగో కాశ్మీర్ లాగే ఉంటుంది. కాశ్మీర్ 370 తీసే ఉన్నారు. 370 ఎప్పుడో పోయింది, చెప్పలేదు మనం. ఒక్కొక్కటి తీసేసుకుంటూ వచ్చారు. ఏ రోజునైతే సుప్రీంకోర్టు పర్వ్యూలో కాశ్మీర్ వచ్చిందో ఆ రోజునే పోయింది అది. కానీ చెప్పలేదు. అక్కడ వాళ్ళు కూడా పరిపాలకులతో మాట్లాడుకున్నారు, ఇగో బాబు ఇది తీసేస్తున్నాం అని. ఈవేళ 370 అన్నది తీసేసాం. ఈవేళకి కూడా 4 జిల్లాల్లో వాట్సాప్ కానీ వైఫై కానీ లేవు. 4 జిల్లాల్లో ఇంటికో ఒక మిలిటరీ వాడు ఉన్నాడు. ఆ 4 జిల్లాల వైపు వాడు వెళ్ళడానికి లేదు. పూర్వం మామూలుగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి ఇక్కడికి ఏముండేది కాదు. అటే వెళ్ళేవాడు, ఇటే వస్తుండేవాడు.